హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కస్కాయిష్కి వెళ్తున్నాము సింత్రా నుండి. మా రిసార్ట్ నుండి ఆల్మోస్ట్ 45 మినిట్స్లో మేము కస్కాయిష్కి రీచ్ అవుతాము. సో మేము మార్నింగ్ 8:30కు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి షటిల్లో మేము కస్కాయిస్ రీచ్ అయ్యాము. సో ఇక్కడ రిసార్ట్లోనే మెర్కాడోకి వచ్చాము బ్రేక్ఫాస్ట్ కోసము. బ్రేక్ఫాస్ట్ మొత్తం అంతా పోర్చుగీస్ స్టైల్లోనే ఉంటుంది. ఎక్కడ మనకు ఇండియన్ ఫ్లేవర్స్ అవి ఏమి ఉండవు ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ చేసేసాము, ఆమ్లెట్ అండ్ డ్రై ఫ్రూట్స్ తినేసి మేము షటిల్ ఎక్కాము. కస్కాయిస్ చాలా బాగుంటుంది. మీకు సింత్రా నుండి జస్ట్ 30 మినిట్స్లో రీచ్ అవుతారు. ఫైనల్గా మేము కష్కాయిస్ రీచ్ అయ్యాము. మాకు కష్కాయిస్ బోట్ టూర్ మేము పికప్ చేసుకున్నాము. యాక్టివిటీ 2.5 అవర్స్ ఉంటుంది. ఇప్పుడు మేము మెరీనాకి అయితే వచ్చేసాము అండ్ బోట్ కూడా రెడీగా ఉంది. బోట్ ఆల్సో ఇంక్లూడ్స్ లంచ్ అనమాట. సో దిస్ ట్రిప్ విల్ బి అరౌండ్ 2.5 అవర్స్. వాళ్ళే లంచ్ ప్రొవైడ్ చేస్తారు, స్నాక్స్ ఉంటాయి, డెజర్ట్స్ ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ పీస్ఫుల్ అండ్ రిలాక్సేషన్ ట్రిప్ హియర్. సో ఆల్మోస్ట్ బోట్ స్టార్ట్ అవుతుంది ఇంకా కొద్దిసేపట్లో. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. సో బోట్లో సాంగ్స్ పెట్టారు. సో దిస్ విల్ బీ ద వ్యూ ఫ్రమ్ ద లోయర్ డెక్ అనమాట. సో చుట్టూ సీ అండ్ మీకు సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. ఇది 2.5 అవర్స్ ఉంటుంది బోట్ టూర్ అనమాట. సో మీరు మిస్ అవ్వద్దు. వెన్ ఎవర్ యూ విజిట్ పోర్చుగల్, యూ షుడ్ ఆల్సో విజిట్ కష్కాయిష్. మేము ఇక్కడ జస్ట్ చిల్ అవుతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. ఇది నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోట్లో మ్యూజిక్ కూడా ఉంది. సో ఇక్కడ చలి చాలా ఉంది. సో ఎన్ష్యూర్ యూ గెట్ ద విండ్ చీటర్, లేకపోతే మీరు చలికి తట్టుకోలేరు అనమాట. అంత చలి ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ 2 అవర్స్ 2.5 అవర్స్ ఉంటుంది ఈ బోట్ ట్రిప్. ఇక్కడ డెజర్ట్స్ ఉన్నాయి విచ్ ఈజ్ అన్లిమిటెడ్. యూ కెన్ ఈట్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ మేము ఏదో కొంచెం ట్రై చేసాము, బాగుంది డెజర్ట్ కూడా. ఇక్కడే వాళ్ళే లంచ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వీ హ్యావ్ సీన్ కష్కాయిష్. చాలా బాగుంటుంది ప్లేస్, పీస్ఫుల్గా ఉంటుంది, రొమాంటిక్గా ఉంటుంది అండ్ ఎక్కువ విజిటర్స్ కూడా ఈ టైంలో ఎవరూ లేరు. సో మీరు హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొత్తం కష్కాయిష్ అంతా. క్లైమేట్ కూడా ఈరోజు చాలా కామ్గా ఉంది, హ్యాపీ మూడ్ అనమాట. ఈరోజు మేము ఇక్కడే ఉంటాము కష్కాయిష్లో. ఆల్మోస్ట్ నైట్ 8 వరకు మొత్తం కష్కాయిష్ ఎక్స్ప్లోర్ చేసి విల్ రిటర్న్ టు ద హోటల్. కష్కాయిష్లో ఊబర్, బోల్ట్ లాంటివి కూడా ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ యూజ్ దీస్ సర్వీసెస్ అండ్ యూ కెన్ జస్ట్ రోమ్ అరౌండ్ ద సిటీ. బసెస్ కూడా ఉంటాయి. సో యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్ యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసిన తర్వాత మాకు కొన్ని కనిపించాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 10 మినిట్స్ వాక్ ఉంటుంది ఇక్కడ నుండి. రెస్టారెంట్స్లో మీకు క్యాష్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే మీకు ఏదైనా 4x కార్డ్ ఉన్నా దట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా బాగుంది ప్లేస్. రోడ్ సైడ్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ.
మొత్తానికి మేము రెస్టారెంట్కి వచ్చేసాము. దిస్ ఈజ్ గాంధీ ప్యాలెస్, ది వన్ అమంగ్ ద ఫ్యూ రెస్టారెంట్స్, ఇండియన్ రెస్టారెంట్స్ ఇన్ ద కష్కాయిష్. ఎలా ఉంటుందో ఫుడ్ చూద్దాము. సో మేము వచ్చేసి ఇక్కడ బిర్యానీస్ తీసుకున్నాము, వెజ్ బిర్యానీ. అండ్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 25 euros ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రఫ్గా మన ఇండియన్ కరెన్సీలో 2800. ఫుడ్ వచ్చేసి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్ అవైలబుల్ హియర్. ఎయిదర్ యూ కెన్ ఈట్ పోర్చుగీస్ ఫుడ్ ఆర్ in this kind of Indian restaurants you can eat the Indian food. సో ఓకే, బాగానే ఉంది ఫుడ్. మేము వచ్చేసి మాక్టైల్స్ తాగేసి వీ రిటర్న్ బ్యాక్ టు ద కష్కాయిష్ మ్యూజియం అనమాట, మ్యూజియా డి విలా. ఈ మ్యూజియంకు ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ. సో యూ క్యాన్ ఎక్స్ప్లోర్ ద మ్యూజియం ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ వచ్చేసి మనకు 3Dలో కష్కాయిష్ హిస్టరీని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు వచ్చేసి అన్నీ భద్రపరిచారనమాట. సో దేర్ ఈజ్ ఎ హిస్టరీ ఫర్ ఎవ్రీ రాక్ దట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద వీడియో. ఇక్కడ జస్ట్ ఒక వీడియో బయట మ్యూజియం ఎక్స్ప్లోర్ చేసి మేము కష్కాయిష్ బయటకు వచ్చేసాము. సో వీఆర్ జస్ట్ రోమింగ్ అరౌండ్ ర్యాండమ్ స్ట్రీట్స్ అనమాట. అండ్ వీ ఫౌండ్ అవుట్ ఎ పార్క్ నియర్ బై. సో వీఆర్ జస్ట్ వాకింగ్ టువర్డ్స్ ద పార్క్. అండ్ ది ఎంట్రీ ఫర్ ద పార్క్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా బాగుంది కష్కాయిష్. సో యూ కెన్ గెట్ ద యూరోపియన్ వైబ్స్. అండ్ ఎండ కూడా మరీ అంత గట్టిగా ఏం లేదు. సో మీరు హ్యాపీగా ఒక టూర్ వేయచ్చు సిటీ మొత్తము. ఫైనల్లీ వీ రీచ్డ్ ద పార్క్. ఇక్కడ పెద్దగా క్రౌడ్ ఏం లేదు. కోళ్ళు ఉన్నాయి ఇక్కడ, కోళ్ళు. మేము ఒక 45 minutes పార్క్ అంతా చుట్టూ తిరిగేసాము. పెద్ద పార్క్ ఏం కాదు, బట్ ఓకే, మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ ఏదో ఉంది అని నేను నా వైఫ్ చెప్తున్నాను. అది వచ్చేసి డక్ అనుకుంటాను.
పార్క్ ఎగ్జిట్లో మాకు డక్ కనిపించింది. సో జస్ట్ అలా ఒక వీడియో తీసాము. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకో మ్యూజియంకి వచ్చాము. సో పోర్చుగల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు మ్యూజియం కనిపిస్తుంది. ప్రతి స్ట్రీట్లో అట్లీస్ట్ ఒక 5 మ్యూజియంస్ అన్నా ఉంటాయి. ఎవ్రీవేర్ మ్యూజియంస్ అనమాట. సో విచ్ డిస్ప్లే ద క్రెడిట్ ఆర్ ఐ కెన్ సే ద హిస్టరీ ఆఫ్ కష్కాయిష్. ప్రతి ఒక్క మ్యూజియంలో కష్కాయిష్ హిస్టరీకి సంబంధించి ఏవో ఒకటి ఉంటాయి. అండ్ దిస్ మ్యూజియం ఈజ్ డెడికేటెడ్ టు వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్. అండ్ దట్ ఆర్టిస్ట్ పెయింటింగ్స్, portraits are displayed here all over the museum. So you can buy it. I mean, there is an exhibition that is running currently in the museum. If you like a painting or an artwork, then definitely you can buy it. అలా ఒక 30 మినిట్స్ ఈ మ్యూజియంని కవర్ చేసి మేము బయటకు వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కష్కాయిష్లో మేము ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసాము. అవి మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.